డాన్ మీడియాకు స్వాగతం. సచివాలయ ఉద్యోగులు విధులకు డుమ్మా పార్ట్ 3. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకుంటున్న చాలామంది ఉద్యోగులు తమ విధులకు డుమ్మా కొడుతుండడంతో కొత్త రేషన్ కార్డులకు గాని, విద్యార్థులకు వివిధ పథకాలకు పలు సామాజిక వర్గాల వారికి కావలసిన ధృవీకరణ పత్రాలు తీసుకోవడానికి తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. సచివాలయాలకు వెళితే తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లమంటున్నారని, అక్కడికి వెళితే మున్సిపల్ ఆఫీసుకు వెళ్లమంటున్నారని, ఎక్కడికి వెళ్లినా పనులు జరగడంలేదని మండుటెండల్లో ఉద్యోగులు తమతో ఆటలాడుకుంటున్నారని వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న వారు అధికారుల పనితీరుపై తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సచివాలయాల్లో అరకొర ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావడం వల్ల పనులు సకాలంలో జరగడంలేదని రాజకీయ అధికారిక నేతలు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధులకు హాజరు కాని ఉద్యోగులపై సత్వర చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే తన వద్ద ముందుగానే లీవ్ లెటర్లు పెట్టుకుని అవసరానికి తగ్గట్లు వాడుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్న సిబ్బంది వద్ద నెలకు 2000 చొప్పున తీసుకుంటూ వారి జీతాలను అకౌంట్లలో జమ చేస్తున్న రేపోమాపో ఉద్యోగ విరమణ చేయనున్న మున్సిపల్ ఉద్యోగి సాగిస్తున్న అక్రమ వ్యవహారాలపై పై జిల్లా ముఖ్య అధికారులు విచారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.